అసలు ఎక్కడ తగ్గట్లేదుగా? తగ్గరా? తగ్గేదేలే అంతేనా? నాకెందుకు బేసిక్గా అమ్మాయిలు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉన్నారనిపిస్తుంది. అబ్బాయిలు అంతేనా? బట్ అందరూ చీరలు కట్టుకొని ఎంత అందంగా ఉన్నారు. లేదు, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీరు హ్యాండ్సమ్ బాయ్స్. మీ గురించేరా? మీ గురించే. మీరు హ్యాండ్సమ్ బాయ్స్ కాదా? మిమ్మల్ని విడివిడిగా కూర్చోబెడితేనే ఇలా ఉన్నారు, ఇక కలిపి కూర్చోబెడితేనా? మనసులో అదే అనుకుంటున్నారు కదా మీరు. ఎస్, అండ్ ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. అండ్ మీ ఎనర్జీకి టేక్ ఏ బౌ. అండ్ మరికొద్ది సేపట్లో మా గమ్ గమ్ గణేష మూవీ టీం ఇక్కడికి రాబోతున్నారు. మా ఆనంద్ దేవరకొండ గారు అండ్ అలాగే మా టీం అందరు రాబోతున్నారు. జస్ట్ ఒక 5 minutes గ్యాప్లో. రెడీయా? మీ టైంని ఎక్కువ వేస్ట్ చేయను కాబట్టి మీ సాంగ్ పర్ఫార్మెన్సే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మేము తీసుకుంటాం. సరే, మీలో ఎంతమంది లవ్ పేర్స్ ఉన్నారు? ఉంటే మాత్రం ఇప్పుడు చెప్తావా ఏంటి అంటారా? అసలే ముందు లెక్చరర్స్ ఉన్నారు. మీ లవ్ స్టోరీస్ చెప్పండి, పక్క వాళ్ళే వద్దు మీవి. సరే, మన ఈవెంట్ అయ్యేలోపు ఎవరైనా ఒక్కళ్ళన్నా వచ్చి వాళ్ళ లవ్ స్టోరీ ఇక్కడ చెప్తారేమో డిసైడ్ అవ్వండి. అక్కడ చేయొద్దడం కాదు, ఇక్కడికి ముందుకు వచ్చేసేయండి. ఎవరైనా ఒక్కళ్ళు రండి, రండి, ముందుకు రండి. అండ్ ఇప్పుడు మా గమ్ గమ్ గణేష టీం ఇక్కడికి రాబోతున్నారు. సో మీ అందరితో మాట్లాడడానికి, మీతో పాటు డాన్స్ చేయడానికి, మీరు ఎంటర్టైన్ అవుతూ మేము కూడా ఎంటర్టైన్ అవ్వడానికి. రెడీయా? ఏం లవ్ స్టోరీ అంటే ఎవరు రాలేదు ముందుకి? కాదు, నీకేమో పాత కక్షలు ఉన్నాయా అబ్బాయి మీద? నీ ఫ్రెండేనా తను? బెస్టీయా? రేష్మానా? ఓకే, సో ఇప్పుడు మీ అందరినీ కలవడానికి మా గమ్ గమ్ గణేష టీం వస్తున్నారు. నాతో పాటు కౌంట్ డౌన్ చేస్తారా? చేస్తారా? ఈలోపు లవ్ స్టోరీ కనుక్కుందాం. ఎవరైనా ఒకళ్ళు ముందుకు వచ్చి ఉంటే కనుక్కుందాం. ఓకేనా? ఓకే, రెడీ? కౌంట్ డౌన్ స్టార్ట్. 10. మీరు నాకన్నా ఫాస్ట్ ఉన్నారేంటి? నేను కూడా అంటా మీతో పాటు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Yes, here we have our Gum Gum Ganesha team, our handsome hero, Anand Devarkonda garu, and alage gorgeous hero Sunny garu. కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, మీలో ఇప్పుడు నాకు ఇంకొంచెం ఎనర్జీగా అనిపిస్తుంది. మీరిందరూ ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు ఉన్నారా? 4th year? Okay guys, అంటే ఇప్పుడు హీరో స్టేజ్ మీదకి వస్తే కానీ మళ్ళీ మీ ఎనర్జీ రాదా? అంతేనా? పిలుస్తాం మిమ్మల్ని కొంచెం సేపు వెయిట్ చేయించి పిలుస్తాను. ఈలోపు గమ్ గమ్ గణేష టీజర్ ఒకసారి చూద్దాం.
Yes, here we go. Gangam Ganesha teaser, please. అమ్మాయిలను టీజ్ చేస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ కళ్ళలో నుంచి నీళ్ళు రాకూడదురా. బాలుడే అర్జున్ రెడ్డి వచ్చినట్టు ఏం పని మీద వచ్చావు ఈ ఊరికి? మీడియా సార్. మీడియా అంటే న్యూస్. ఏ న్యూస్ ఛానల్? మీడియా. మా ముత్తాతలు తాతలు మొన్న చచ్చిపోయిన మా నాయన వీళ్ళందరూ చచ్చిపోతూ ఒకదాన్ని మాత్రం బతికించుకుంటా వచ్చుంటారు. అదే నా వంశపు పేరు. అయినా మంచిగా పుట్టాక అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చేయాలి. ఇంకా ఏం చూస్తురే? ముందు ముందు ఇంకా ఉండాలి. చెప్పండి సార్, అసలు డీల్ ఏంటి? హాయ్ గైస్, కమ్ కమ్ కమ్. చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ వాటాలు మీ చేతిలో పెడతా. సార్, అదిరిపోయింది కదా టీజర్. ఇంకొకసారి చూద్దామా? ఎస్, హియర్ వి హావ్ వన్ మోర్ టైం ప్లీజ్. అమ్మాయిలను టీజ్ చేస్తే పెదాలపై నవ్వు రావాలి కానీ కళ్ళలో నుంచి నీళ్ళు రాకూడదురా. బాలుడే అర్జున్ రెడ్డి వచ్చినట్రా ఏం పని మీద వచ్చావు ఈ ఊరికి? మీడియా సార్. మీడియా అంటే న్యూస్. ఏ న్యూస్ ఛానల్? మీడియా. మా ముత్తాతలు తాతలు మొన్న చచ్చిపోయిన మా నాయన వీళ్ళందరూ చచ్చిపోతూ ఒకదాన్ని మాత్రం బతికించుకుంటా వచ్చుంటారు. అదే నా వంశపు పేరు. అయినా మంచిగా పుట్టాక అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు కూడా చేయాలి. ఇంకా ఏం చూస్తురే? ముందు ముందు ఇంకా ఉండాలి. చెప్పండి సార్, అసలు డీల్ ఏంటి? హాయ్ గైస్, కమ్ కమ్ కమ్. చెప్పింది చెప్పినట్టు చేస్తే మీ వాటాలు మీ చేతిలో పెడతా. సార్, అది వాటాలు. నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఇది శాంపుల్ మాత్రమే. మే 31న థియేటర్లో లవ్, యాక్షన్, కామెడీ అన్నీ కలగలిపి ఒక ఫుల్ ప్యాకేజ్తో మీ ముందుకు వస్తుంది గమ్ గమ్ గణేష. అండ్ ఉదయ్ గారు మా డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఒక మంచి కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, బృందావనివే అంటూ ఒక అద్భుతమైన పాట. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా అందించారు. ఒకసారి సాంగ్ చూద్దామా? ఎస్, బృందావనివే సాంగ్ ప్లీజ్. అదిరిపోయింది కదా. అండ్ ఆనంద్ దేవరకొండ గారు, మీరు మరీ అంత ఇన్నోసెంట్గా క్యూట్గా ఉంటే ఎలా చెప్పండి? మా అమ్మాయిలు ఏమైపోవాలి?
ఇందాక లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయనే కదా మీరు అంత అరిచారు, నిజం చెప్పండి, బయటికి చెప్పరు కదా. అండ్ ఈరోజు మా టీం ఇక్కడికి రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. సో మీ అందరి ముందు మీ అందరి చేతుల మీదుగా ఈరోజు ఒక సాంగ్ లాంచ్ చేయబోతున్నాం. సో పిచ్చిగా నచ్చేసావే అంటూ అద్భుతమైన పాట అండ్ ఎన్నో అద్భుతమైన పాటలు రాసినటువంటి మన సురేష్ బనిశెట్టి గారు అద్భుతమైన లిరిక్స్ అందించారు. అండ్ అనురాగ్ కులకర్ణి గారు చాలా అద్భుతంగా పాడారు. సో రెడీ గైస్, మీ చేతుల మీదుగా రిలీజ్ చేయడానికి మైక్స్ కావాలా ఏంటి? అక్కడికి కొంచెం కష్టం, అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? 3, 2, 1 అంటాను, మీరందరూ రెడీ అనగానే సాంగ్ లాంచ్ చేద్దాం. ఓకే, ఓకే, 3, 2, 1. Yes, here we go. Song please. Yes, and మా విజయ్ గారు చాలా అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. బేబీ దగ్గర నుంచి అసలు వెనక్కి తిరిగి చూడలేదు. అండ్ రీసెంట్గా పుష్పరాజ్ సాంగ్ కూడా ఆయనే కొరియోగ్రఫీ చేశారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయను, వెంటనే మా టీంని పిలిచేస్తాను. రెడీయా? ఫస్ట్ ఆనంద్ దేవరకొండ గారిని పిలుస్తాను అనుకుంటున్నారు కదా, కాదు, దానికి కొంచెం టైం ఉంది. సో ముందు ఈ సినిమాలో అద్భుతమైన రోల్ చేశారు, అందరినీ నవ్వించారు మా ఇమాన్యువల్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే దీనిలో విలన్ గా వండర్ఫుల్ రోల్ చేశారు కృష్ణ చైతన్య గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే అద్భుతమైన లిరిక్స్ అందించినటువంటి మా లిరిసిస్ట్ సురేష్ గారిని కూడా స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అలాగే ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. అండ్ అలాగే మన పిచ్చిగా నచ్చేసావో కూడా మనకి పిచ్చెక్కించారు మా సింగర్ అనురాగ్ కులకర్ణి గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. సో నాకెందుకు ఇమాన్యువల్ గారు ముందుగా ఇమాన్యువల్ గారు నాకెందుకో ముందు మీకే మైక్ ఇవ్వాలనిపిస్తుంది. కొంచెం మా స్టూడెంట్స్ని అలా మోటివేట్ చేసి. హాయ్, నా సౌండే ఎక్కువ వినపడుతుందబ్బా మీకన్నా. హాయ్, బేసిక్గా మా అమ్మని చిన్నప్పుడు ఈ రోజుకి వీళ్ళేరా నా వర్షాలు. బేసిక్గా మా అమ్మని చిన్నప్పుడు చందమామలు ఎన్ని ఉంటాయి అమ్మ అంటే ఒక్కటేరా అంది. అసలు మీ కాలేజీలో ఏ అమ్మాయి చూసినా చందమామలాగే ఉంది ఏంట్రా బాబు. ఎవరిని చూడాలో కూడా అర్థం కాక ఇందాక నుంచి ఎవరిని చూడట్లేదు. వస్తుందిరా బాబు, నేను పిలిస్తేనే రాదు, అది మీరు పిలిస్తే ఎందుకు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి కాలేజీకి. మీ వెనక రావాలా, కనపడట్లేదా? ఓకే. సో మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ట్రేజర్ నచ్చిందా? సాంగ్స్ నచ్చాయా? ఓకే, త్వరలోనే మీరు వాటన్నిటికీ రీల్స్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలో చాలా మంది ఉంటారు కదా రీల్స్ చేసేవాళ్ళు. ఉన్నారా? ఉంటే ఓకే. సో మా గమ్ గణేష, ఉదయ్ బొమ్మిశెట్టి గారు డైరెక్టర్. మీకు ఆనంద్ అన్న ఆల్రెడీ తెలుసు, బేబీ సినిమాతో మంచి హిట్ ఇచ్చి మీ అందరికీ అదే మీరే అరుతారులేమ్మా, ఎందుకంటే మీకే బాగా కనెక్ట్ అయింది కదా అది. సో ఈ సినిమాలో బేసిక్గా నేను ఆనంద్ అన్న ఫ్రెండ్గా చేశాను. మన బ్యాచ్లో ఇద్దరు లత్కూర్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏం చేసినా మనం కాదు మన ఫ్రెండ్ కూడా నాశనం అయిపోవాలని కోరుకునే ఫ్రెండ్స్ ఉన్నారా? అలాంటి ఫ్రెండ్షిప్ చూస్తారు ఈ సినిమాలో మా ఇద్దరిది. చాలా బాగుంటుంది అండ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువసేపు మాట్లాడవచ్చు, మనకు టైం ఉందని చెప్తున్నారు చెవిలో. సో అదనమాట సంగతి. సినిమా చాలా బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ అందరితో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్గా నవ్వుకోవచ్చు, అంత బాగుంటుంది సినిమా, మీ గ్యాంగ్ మొత్తం వెళ్ళిపోయి. సో మా సినిమా గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక మాట చెప్తాను. మా సినిమా కోసం కష్టపడ్డాం, కామెడీ చేశాం, ఫైట్లు చేశాం, మే 31న రిలీజ్ చేస్తున్నాం. మీ అందరూ వచ్చి మా సినిమాని చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పీచ్తో మీరు వైరల్ అవడానికి కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మిగిలిన టీంని కూడా పిలిచేస్తాను.
మా ఈ కథ వినగానే డబ్బులు పెట్టి సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్స్ అండ్ అలాగే మా కో ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నారు. కో ప్రొడ్యూసర్ అనురాగ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ కేదార్ గారు, వంశీ గారు ఇద్దరు ఉన్నారు. ఈరోజు కేదార్ గారు రాలేదు. వంశీ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ ఇంత మంచి కథని రాసుకొని మన ముందుకు తీసుకొచ్చిన మా కెప్టెన్, మా డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భారద్వాజ్ గారి దగ్గర గారు RX100 దగ్గర మొదలు పెట్టారు. అక్కడి నుంచి బీట్ ఎక్కడ ఆపలేదు, దద్దరిల్లిస్తున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భారద్వాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. పిలవాలా నెక్స్ట్ మన గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్, నేచురల్ బ్యూటీ ప్రణితి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. Perfect gift for your loved ones. Sarigama Karma Telugu. అండ్ అలాగే మా హెడ్ ఆఫ్ మన మల్లారెడ్డి కాలేజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ మా. కాదు ఆహా మీరు ఇంతలా అరుస్తారంటే ముందు మ్యామ్ని పిలిచేదాన్ని కదా, మా టీం తర్వాత వచ్చేవాళ్ళు. మ్యామ్ అందరికీ 100 మార్క్స్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఎగ్జామ్స్లో. ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్తో మనకి దగ్గర అవుతూ అద్భుతమైన సినిమాలు చేస్తూ బేబీకి ముందు బేబీకి తర్వాత అని మార్కు తెచ్చుకున్న మా హ్యాండ్సమ్ హీరో, మా బేబీ ఆనంద్ దేవరకొండ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. టైం తక్కువ ఉందని అందుకే మేము చాలా తక్కువ టైంలో ముగిస్తాం. ముందుగా విలన్ రోల్ చేసినటువంటి కృష్ణ చైతన్య గారు, నెక్స్ట్ మీకే మైక్ ఇస్తున్నాను ప్లీజ్. హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? అమ్మమ్మ ఫస్ట్ డే సినిమా థియేటర్లో చూస్తే విజిల్స్ వస్తాయి చూడండి హీరోకి. ఇందాక మేము అక్కడ కూర్చొని చూస్తుంటే అదే విజిల్స్ కనిపిస్తున్నాయి. లవ్ యూ గైస్. థ్యాంక్స్ టు ద టీమ్, లైక్ మా అందరిని ఇలా ఎంకరేజ్ చేసి కాలేజ్కి తీసుకొచ్చి మీ అందరి ముందు మేము ఇలా సాంగ్ లాంచ్ చేసాము. వీఆర్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తున్నా చేతన్ భరద్వాజ్ గారు, మీ మాటలో ప్లీజ్. హలో ఎవ్రీవన్, చాలా ఆనందంగా ఉంది మీ అందరి ముందు ఈ సాంగ్ లాంచ్ అవ్వడం. నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నేను గీతంస్లో చదువుకుంటున్నప్పుడు ఎలా అయితే థ్రిల్ ఫీల్ అయ్యానో. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చిందా పాట? సూపర్ సూపర్, థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ ఉండాలి మా మూవీకి. చాలా ఛాలెంజింగ్గా ట్రై చేసిన అటెంప్ట్. మీ అందరూ సూపర్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీ అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు మూవీ అంతా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 31st మీరు 2 సినిమాలతో వస్తున్నారు, మీకు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా లిరిసిస్ట్ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ సార్. హలో మల్లారెడ్డి, హౌ ఆర్ యూ? నేను ఇలాంటి పెద్ద కాలేజీలో చదువుదాం నా డ్రీమ్ ఉండేది, కానీ చదవలేదు, బెడ్స్ కొట్టింది. బట్ మీరంతా నా ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను. మీ బ్యాచ్లో అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చి లిరిక్ రాస్తే ఎలా ఉంటుంది, ఆ కాన్సెప్ట్లో నేను ఎప్పుడు లిరిక్స్ రాస్తూ ఉంటా. ఎగ్జాంపుల్గా 2-3 పాటలు నేను రాసినవి పాడతాను. మీకు ఆ పాటలు తెలుసు, బట్ నేను తెలియకపోవచ్చు, ఆ పాటలు తెలుసు. చూస్తూ చూస్తూనే రోజులు గడిచాయే, ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో మైకమనొచ్చో మాయ అనొచ్చో, వెళ్ళకే నన్నొదిలి నువ్వల వెళ్ళకే వెళ్ళకే, నా హృదయమే తట్టుకోలేదే తట్టుకోలేదే
పక్కనట్టు పక్కనెట్టకే నా ప్రేమని చిలక ఓ రామ చిలక చెరిగేది గది ఎనభై నీ ముద్దు మరక ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా రే బప్ప మనస్సంత సమర్పించుకో. ఈ పాటలన్నీ నేనే రాశానండి, నేను తెలియకపోవచ్చు. బట్ మీ ప్రతి మొబైల్లో నా పాట మీకు రోజు రింగ్ అవుతుందని నాకు తెలుసు. అలాగే ఇప్పుడు ఇందులో కూడా పిచ్చిగా నచ్చేసావే అని పాట రాశాను. పిచ్చిగా నచ్చేసావే రంగుతో నీగా కళ్ళలో జలేసావే రంగులని భలేగా పిచ్చిగా నచ్చేసావే రంగుతో నీగా అందుకే వచ్చేసానే వెంట ఇలాగా. చాలా థ్యాంక్ యూ అండి. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. నా పేరు సురేష్ బన్శెట్టి. మీకు ఎక్కడ కనబడినా నన్ను గుర్తుపెట్టుకోండి. ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ది బెస్ట్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చేతన్ భరద్వాజ్ గారు నాకు చాలా ఫ్రెండు. అలాగే మా అనురాగ్ కులకర్ణి గారు సింగర్ నాకు ఫ్రెండు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉదయ్ గారు డైరెక్టర్ గారు, వంశీ గారు ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే అనురాగ్ గారు మీకు కూడా ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే మా ఆనంద్ దేవరకొండ అన్న. నేను స్పెషల్గా ఎప్పుడు నన్ను చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు అన్న అని. నన్ను పిలవాల్సిన అవసరం తనకు లేదు, బట్ ఆ పిలుపులో నాకు చాలా ప్రేమ కనిపిస్తుంది. అందుకే తన పాట నేను రాయాలి అంటే పేటరేగిపోతూ ఉంటాను. నా ప్రేమ అంతా అందులోనే చూపిస్తూ ఉంటాను. ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మల్లారెడ్డి. థ్యాంక్ యూ సురేష్ గారు. ఈ రోజు తర్వాత నుంచి మా కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు. అక్కడ మా సింగర్ ఉన్నారని మీరు మర్చిపోయారు. అనురాగ్ కులకర్ణి గారు ఉన్నారు అక్కడ. సరే మీ మాటల్లో ప్లీజ్. ఇప్పుడు మా సార్ కూడా పాడొచ్చా? పాడొచ్చా? మీరు అవకాశం ఇస్తారా ప్లీజ్ సార్? హాయ్ ఆల్, హౌ యూ గైస్? సో బేసికలీ ఫ్యూ మంత్స్ అగో నేను ఇక్కడికి వచ్చాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో వీ హ్యావ్ లాంచ్ ద సాంగ్ హియర్. అది నౌ ఇట్ హ్యాస్ క్రాస్ 50 million. సో అదే సెంటిమెంట్తో ఐ హోప్ ఈ పాటను కూడా ఇంకా అంతకంటే పెద్ద హిట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హౌ ఇస్ ద సాంగ్? Okay, thank you. And I'll just hum a couple of lines for you guys. Or you want to repeat with me or name baadesena? Ne baadena? Okay. అల్లెలే అల్లె నిన్ను చూస్తూ ఉంటే చాలే ఏ గాలో గాలో బొంగరంలా తిరిగేస్తాలే ఇంకేం కావాలే నాకు ఇంకేం కావాలే రెప్పల పైన చుక్కల వానై దూకావులే అల్లెలే అల్లె నిన్ను చూస్తూ ఉంటే చాలే నే గాలో గాలో బొంగరంలా తిరిగేస్తాలే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే ప్రాణాలన్నీ నీలోనే దాచిపెట్టుకున్నానే బుల్లి పిట్ట బుజ్జి పిట్ట ఎగిరి ఎగిరి పోవద్దే అన్యాయమైపోతనే గుర్తు పెట్టుకోవే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. And I thank the whole team of Gam Gam Ganesha for having me part of this team. Uday Garu, director and producer Vamshi Garu, and composer Chetan Bharadwaj Garu. We have a very long way that we have come. Chetan Gari RX100 Ninchi. I've always had a pleasure working with him, and we enjoy when we work together. And Suresh Bhansetti Garu, I really wish him a glorious career. And Anand Devarakonda, I'm really happy to sing for you. This is my third song, so I'm looking forward for his glorious success too. After baby cinema anta pedda hit ayindho idi kuda antakante pedda hit avvalani nenu manaspurtiga korukuntunnanu and wishing the whole team of Gam Gam Ganesha a huge success. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇలానే ఇంకా కొన్ని వందల పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా కో ప్రొడ్యూసర్ అనురాగ్ గారు. సార్ మీరు హీరోనా ప్రొడ్యూసర్ అని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా? పెళ్ళైపోయిందండి, ఇంకా అలాంటి ఆలోచనలు ఉండవు మాకు, పెద్ద ఆప్షన్స్ కూడా ఉండవు. సో క్విక్లీ గమ్ గమ్ గణేష మీరు ఇందాక టీజర్ చూస్తుంటే బిగినింగ్లోనే ఆనంద్ దేవరకొండ యాజ్ నాట్ సో గుడ్ గై అని వచ్చింది. సో నాకు ఉదయ్ గారు చెప్పిన స్టోరీ యాజ్ ఇట్ ఈస్గా మీకు మొత్తం చెప్పేయాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి నేను ఈ సినిమాలో ఆనంద్ గారు ఒక చాలా వ్యక్తిత్వ వికాసం చేసే దొంగగా నటించారు.
అది నేను రివీల్ చేయగలిగితే. ఇన్ఫ్యాక్ట్ మన మల్లారెడ్డి గారి లాగా ఆయనది కూడా ఒక డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో, నిజాయితీగా కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహిద్దాము అని చెప్పి చాలా మంచి మంచి దొంగతనాలు చేస్తుంటారు. సో ఇంకా మిగతాదంతా ఆనంద్ గారి మాటల్లోనే విందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ వంశీ గారు, మీ మాటల్లో ప్లీజ్. Good afternoon, everybody. Hi, Mallareddy team. First of all, we'd like to thank you, sir. Thank you, madam, for having us over here. మిమ్మల్ని అందరూ చూస్తుంటే మా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. ఇందాక ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు మేడం గారి కమాండింగ్ అన్నీ చూస్తే మా మేడం గుర్తొచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నేను ఎంసీఏ చేశానండి మెడ్రాస్లో. నాకు ఆ కాలేజెస్ గుర్తొచ్చాయి. ఐఎమ్ బ్యాక్ బెంచర్, ఫస్ట్ క్లాస్ అయితే కాదు. సో హౌ మెనీ బ్యాక్ బెంచెస్ ఆర్ హియర్? అంతేనా? ఐ థింక్ ఇక్కడ మీ స్కూల్లో అందరూ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎవ్రీబడి ఫర్ హ్యావింగ్ హియర్. ఇక మూవీ గురించి చెప్పాలంటే ఇక ఆనంద్ గురించి మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఏ లవర్ బాయ్, దేవరకొండాస్ లవర్ బాయ్. అందులో ఇందాక మీ మేడం గారే ఒక వర్డ్ చెప్పారు, హీరో అంట సినిమాలో కంటే ఇక్కడ ఇంకా చాలా బాగున్నారంట. సో మాకేం చెప్పారంటే మీ మేకప్ మ్యాన్ని వీళ్ళు అర్జెంట్గా మార్చండి అండి, అవసరం లేదు, హీరో ఇంకా రియల్గా ఇంకా సూపర్ ఉన్నాడు సినిమాల్లో కంటే అని. ఎస్, హీరో నిజంగా రియల్ లైఫ్లో కూడా హీఈస్ ఏ హీరో. అసలు ఒక మన ఫ్రెండ్ ఎలా అయితే మన పక్కన ఉంటాడో అంత ఇదిగా ఉంటారు. సో విష్ యూ, వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి చూడండి సినిమా 100%. ఇందాక మీ ఎమాన్యుయల్ చెప్పినట్టు మీ పక్కన ఉండే ఫ్రెండ్, మన రోజువారీ మన పక్కన ఉండే ఫ్రెండ్ ఎలా ఉంటాడో అలా వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉంటారు. మంచి ఫన్ మూవీ, ఎవ్రీబడి విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఈ సినిమాతో మీరు డబ్బులన్నీ బాగా సంపాదించి ఇంకా ఒక 10-50 సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా న్యాచురల్ బ్యూటీ, మా గార్జియస్ హీరోయిన్ నయన్ సారిక గారు, మీ మాటల్లో ప్లీజ్. Hello Mallareddy. So thank you for having us, and songs nacha, I don't know, I'm not so good at Telugu, so please songs nachaya, reels cheyandi, dance cheyandi, steps cheyandi, mem kuda ippudu chestanu, naaku chudandi and reels cheyandi and tag cheyandi maaku. And about the film Gum Gum Ganesha, it's full of energy, full of action, romance, love, heartbreak, everything that you can get and everything that you are going through right now. But Donga part, we can keep it apart. So yeah, thank you for having us, and please go and watch it in theaters and give us all your love. Thank you so much. థ్యాంక్ యూ నయన్ సారిక గారు. అండ్ ఈ సినిమాతో మీకు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ రావాలి, మీకు మంచి మైలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్, మా క్యాప్టెన్ ఉదయ్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. హాయ్ ఆల్. సాంగ్ మీ అందరి ముందు లాంచ్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. సారీ కొంచెం టెన్షన్ ఉంది. సో ఇది ఒక గమ్ గమ్ గణేష, ఇది ఒక న్యూ ఇయర్స్ కామెడీ, క్రైమ్ కామెడీ అండి. 31st May థియేటర్స్లో వస్తుంది. మీ అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, నవ్వుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది అమ్మాయిలు చూసాక కొంచెం సిగ్గుపడ్డాడు, ఏమనుకోకుండా. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, అండ్ అలాగే ఆనంద్ దేవరకొండ గారు మాట్లాడే ముందు మీ అందరికీ ఫేవరెట్ హెచ్ఓడి గారు మాట్లాడతారు, ప్లీజ్. మీ అందరికీ ప్రామిస్ చేశా, దేవరకొండ ఇస్ హియర్. కాదు వేస్తారు, 100కి 100 మార్కులు వేస్తారు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, కొంచెం 100కి 200 మార్కులు కూడా వేస్తారు. కొంచెం ప్లీజ్ ప్లీజ్, టైం తక్కువ ఉంది మనకి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ. So when he was not famous
famous also. I was a big fan of Devarakonda, Anand Devarakonda. And you know, after Baby, he is unstoppable. And coming with this Gum Gum Ganesha, let's all make it a grand success. And your Devarakonda is here. I would like to hand over this to your Devarakonda. Thank you, ma'am. Yes, మీరందరూ వెయిట్ చేస్తున్న మన హ్యాండ్స్ అప్ హీరో ఆనంద్ దేవరకొండ గారు. ప్లీజ్ సార్. ఇది ఎంత అన్యాయం సార్, ఒక అమ్మాయి మనసుని మీరు అలా గాయపరుస్తారా? లేదు అట్లా. అరే నువ్వెందుకు ఇస్తున్నావు అలా రోజు? అంటే మీరు అబ్బాయి మనసులు కూడా దోచుకున్నారని అర్థం. డే 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 ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా ఉన్నాయా? ఎవరైనా ఇస్తారా నాకు? నేను ఈ సినిమాలో ఇట్లనే నేను ప్రతి అమ్మాయికి నేను రోజు ఇస్తుంటా. ఇక్కడేమో అమ్మాయిలు ఇస్తున్నాను. బాయ్స్ హీరోయిన్కి it's her first film, so welcome her to Telugu industry. ఎట్లా అరుస్తారు బాయ్స్? గట్టిగా. ఓకే, you'll hold this. Thank you. You want to say something? No, I was just thinking to call some boys out from the audience and give them this. And you can do it for the girls. అక్కడ ఒకడు 2 చేతులు వచ్చేస్తాడు. వాడు ఏ ఇయర్ రాను? వైట్ టీ షర్ట్ ఏ ఇయర్? 4th ఇయర్. అబ్బో జాకెట్ వేసుకొస్తుందో. కిరణ్ మామ రామమ్మా తొందరగా. కాదు, హీరోయిన్ ఇచ్చే ముందు గర్ల్ ఫ్రెండ్ ఉందారా? అట్లయితే హ్యాపీగా తీసేసుకో రోజు తొందరగా, మళ్ళీ ఛాన్స్ రాదు. తీసేసుకో, రోజు తీసుకో అంటున్నాను. ఏం చెప్తా? కిరణ్ బాబు 4th ఇయర్. భరత్ భరత్ ఏ ఊర్రా మీది? ఎక్కడి నుంచి? 4th ఇయర్. 4th ఇయర్. నీకు ఎగ్జామ్స్ వస్తున్నాయంట కదా? అయిపోయినాయా? ఫేర్వెల్ అది. ఇప్పుడు కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నావు కదా, హ్యాపీగా ఉన్నావా సాడ్గా ఉన్నావా? మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయా? మిక్స్డ్ ఫీలింగ్స్. ఎందుకు మిక్స్డ్ ఫీలింగ్స్? అంటే అన్నీ ఉంటాయి కదా, మిస్ అవుతాం కదా చాలా మంది. మనం అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు. అమ్మాయిలు వీడు పాపులరా? ఫుల్ పాపులరా? ఫుల్ కామెడీ చేస్తారా నువ్వు? ఓకే, థ్యాంక్ యూ. యూ గో అండ్ సే, వాట్ విల్ యూ సే? థ్యాంక్ యూ ఆర్ ఐ లవ్ యూ టు ద హీరోయిన్? ఐ లవ్ యూ. Okay, I'll quickly speak. What's up, Mallareddy? ఇక్కడ ఎంతమంది 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు? Your farewell party, so I would like to first of all
I would like to congratulate all of you. I heard the AI department, so you guys are the future. అంటే నోవా అసలు కాదు, నేను కూడా మీలానే మీ రైవల్ కాలేజ్లో చదువుకున్నా. నేను యాక్చువల్లీ శ్రీనిధిలో చదువుకున్నా. మల్లారెడ్డికి చెక్ వెన్ ఐ కేమ్ టు మల్లారెడ్డి, అసలు ఈ కాలేజ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది అప్పుడు 8-9 years బ్యాక్. ఐ కేమ్ టు ప్లే ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ ఆడడానికి వచ్చిన. your college is crazy and I wish all the 4th year students all the luck. చాలా మంది మంచి ఆఫర్స్ వచ్చినాయి, మంచి అబ్రాడ్ పోతున్నారని మీ హెచ్ఓడి చెప్తున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది లక్. నేను కూడా ఇట్లా ఏదో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదువుకొని మొత్తానికి ఓ యాక్టర్ అయినా. మీలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? ఒక్కడే ఉన్నారా? అసలు షార్ట్ ఫిలిమ్స్, నో షార్ట్ ఫిలిమ్స్, నో. I wish whatever you all choose to do in life, I hope you all go on to do great things in life. ఇక్కడ ఎంతమంది బేబీ సినిమా చూసారు? ఎంతమంది బాగా ఎంజాయ్ చేసారు? ఎంతమంది ఏడ్చిండ్రు? ఇప్పుడు ఇఫ్ యూ ఆల్ ఆ సినిమాకి ఎంత ఏడ్చారో ఈ సినిమాకి అంత నవ్వుతారబ్బా. సో ఇమ్మీడియట్లీ నేను చాలామంది, నా పేరు ఎట్లా తెలుసు అంటే, చాలామందికి నేను విజయ్ దేవరకొండ తమ్ముడిలాగా, చాలామందికి అరే ఆ మిడిల్ క్లాస్ మెల్డీస్లో బొంబాయి చట్నీ చేసిన కుర్రాడు. కానీ లాస్ట్ ఇయర్ ఆ సినిమాతోటి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు బేబీ సినిమాలో హీరో అని. బట్ ఎవ్రీవన్, నేను ఎక్కడ చూసినా చాలామంది నా దగ్గరికి వచ్చి అన్న మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ స్క్రిప్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. చాలా ట్విస్ట్, చాలా టర్న్స్, కామెడీ, క్రైమ్ అన్నీ ఉంటాయి. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ సో మచ్. ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ May 31st. బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఉంది, థ్యాంక్ఫుల్లీ టు చేతన్ భరద్వాజ్. చేతన్ భరద్వాజ్ నాకు పిల్లరా లాంటి సాంగ్ ఫ్రమ్ RX100, దాని అంతకు మించి అదిరే హృదయం, ఆ పాట తెలుసా మీ అందరికీ? ఆ పాట ఎంత బాగుంటుందో. దాని తర్వాత SR కళ్యాణ మండపంలో పాటలు. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ లక్కీలీ హీ గేవ్ మీ 2 amazing songs, బృందావనివే అండ్ అలే లే అలే, which is such a lovely song. I hope you all love the song and you all will go do reels, dance along. అబ్బాయిలంతా అమ్మాయిలకి పాడుతానని కోరుకుంటున్నాను. అండ్ అనురాగ్ కుల్కర్ని, he sang 3 amazing songs for me. నింగిలోన పాలపుంత, మిడిల్ క్లాస్ మెల్డీస్ నుంచి గుంటూరు సాంగ్ ఒకటి పాడిండు. గుంటూరు సాంగ్ తెలుసా మీ అందరికీ? ఎవరన్నా గుంటూరు నుంచి ఉన్నారా? And this song, lucky that I'm getting such, I'm able to be the face of your voice. Suresh Benishetti anna, amazing. Babylo ప్రేమిస్తున్నా ఆయనే రాశారు. ఈజ్ సచ్ అమేజింగ్ లిరిసిస్ట్. ఐ లవ్ హిమ్ సో మచ్. ఉదయ్ బొమ్మిశెట్టి, ఈయన 4 years బ్యాక్ నుంచి పేషెన్స్తో, డిటర్మినేషన్తో ఈ సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చిండు. ఈజ్ సచ్ అ బ్రిలియంట్ డైరెక్టర్. ఐ హోప్ హీ గోస్ అ లాంగ్ వే విత్ దిస్ ఫిలిం అండ్ ఐ గివ్ హిమ్ అ సక్సెస్. నువ్వు పెద్ద హీరోలతోటి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నారా? ఇమాన్యుయల్, వీడందరికీ పరిచయం, ఫేమస్ ఫేస్. నేనున్న ప్రతి ఫ్రేమ్లో వీడు ఉంటాడు. అంటే కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు కాలేజ్ బంక్ కొట్టాలన్నా ఒక ఐడియా ఇచ్చేటోళ్ళు, అరే ఈ సినిమా పోదామంటే ఇచ్చేటోళ్ళు, బస్సెస్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఫుట్పాత్ మీద కూర్చొని వేరే
గ్యాంగ్స్ గురించి మాట్లాడడం, అమ్మాయిల గురించి మాట్లాడడం, వీడు అలాంటి ఫ్రెండ్ అనమాట నాకు. రియల్ లైఫ్లో కూడా అట్లానే ఫ్రెండ్ అయిపోయాడు. అండ్ టు ద ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం. దెర్ ఆర్ 2 amazing heroines in this film, Nayan Sarika and Pragati Srivastava. But apart from all this, ఇవన్నీ తర్వాత మాట్లాడచ్చు. కానీ ఇక్కడ ఎంతమందికి ప్లేస్మెంట్ అయిపోయింది ఇక్కడ? I want anyone dances among you all? Dance chestara? Who are dancers in this auditorium? Who want to dance with me now? You'll dance? See, I want to call 2 girls and 2 boys with me. Huh? It's okay. The black t-shirt boy, come. ఇంకోటి మా మాస్టర్ ఎక్కడ ఉన్నారు? పొల్లకి విజయ్ మాస్టర్, ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. లేటెస్ట్ గా వచ్చారు ఈయన. పుష్పరాజ్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అసలు దొరకట్లేదు విజయ్ గారు. ఆయనని ఎట్లా వెల్కమ్ చేయాలి? అట్లా పుష్ప కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్. ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మాస్టర్, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇన్ ది హోల్ కంట్రీ. మొత్తం కంట్రీ అంతా ఆ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్స్ సచ్ అంటే వన్ సెకండ్. మీరు డాన్స్ చేయాలి కాబట్టి. అంటే హుక్ స్టెప్ కోసం మీరు వస్తున్నారని ఎంతమంది వచ్చారు చూడండి. విజయ్ మాస్టర్ నాది చాలా పెద్ద జర్నీ. నాకు బేబీ సినిమాలో ఒక సింగిల్ టేక్ సాంగ్ లాంటిది నాకు 6.5 minutes కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్. అది అన్ఫార్చునేట్లీ ఫైనల్ కట్లో రాలేదు. కానీ నా ఫస్ట్ డాన్స్ సాంగ్ ఇన్ మై హోల్ కెరియర్ మాస్టరే చేసిండ్రు. హీస్ లైక్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. నేను ఎప్పుడు ఆయనని ప్రాక్టీస్కి వెళ్తుండే. మాస్టర్ అప్పుడప్పుడు అంటుండే, మేమిద్దరం కెరియర్ ఎటు పోతుంది, ఎట్లా ఏంది, ఎట్లా ప్లాన్ చేస్తే బెటర్ కదా అనే చాలా కెరియర్ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతుంటే ఒకరోజు ఫోన్ చేసి, అన్న నాకు బన్నీ అన్న నుంచి, అల్లు అర్జున్ అన్న నుంచి ఫోన్ వచ్చింది. మీ అందరికీ యూ అంటావా పాట తెలుసు కదా, దాంట్లో ద మోస్ట్ ఫేమస్ స్టెప్స్ అన్నీ మాస్టర్వే. అండ్ దెన్ నౌ కట్ టు పుష్ప 2, ద టీ స్టెప్, అవన్నీ మాస్టరే. సో he's such a humble, down to earth person, and we'll do the hook step of Pichiga Nachasave for all of you. I hope you all enjoy it, and thank you and love you all. Thank you. Yes, here we go. ఎస్ లేట్ వద్దు, ఒకసారి మ్యూజిక్ ప్లే చేయండి. ముందు మా కొరియోగ్రాఫర్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి సాంగ్ ప్లే చేయరా మ్యూజిక్. ఒక్కసారి కొంచెం అందరూ వెనక్కి జరిగి చేస్తే కొంచెం లైటింగ్ లో కనిపిస్తారు. అందరూ లైటింగ్ లో కొంచెం వెనక్కి జరిగండి మా అందరూ. నాన్న కొంచెం వెనక్కి జరగండి నాన్న. అందరూ కొంచెం ఒక రోలో ఫామ్ అవ్వండి కొంచెం వెనక్కి. సాంగ్ నుంచి కట్ చేసి పెట్టు. గాయస్ లాస్ట్ లో పిక్చర్స్ తీసుకుందాం. కొంచెం స్పేస్ ఇవ్వరా ప్లీజ్.
ప్లీజ్ గైస్ లాస్ట్ లో ఖచ్చితంగా పిక్చర్స్ తీసుకుందాం. దయచేసి కొంచెం ఒక్క 5 minutes టైం ఇవ్వండి. అండ్ మన టీం అందరూ ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఒక గ్రూప్ పిక్చర్ తీసుకుందాం ప్లీజ్. అండ్ స్టూడెంట్స్ ప్లీజ్ లాస్ట్ లో ఖచ్చితంగా పిక్చర్స్ తీసుకుందాం ప్లీజ్. ఒక్క 5 minutes. Let's do one thing. You all, Parth, where are you? If you all, I'm glad that you all are here. Me smiles, and I really wish you all the best for your whole careers and life and everything. And ఈ సమ్మర్లో ఈ హీట్ వేవ్ ఎలక్షన్స్ IPL అన్నీ ఉన్నాయి. కానీ IPL అయిపోయినాక May 31st ఒక మంచి కామెడీ ఫిలిం వస్తుంది. SRH గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఇమాన్యుయల్ చెప్పాలన్నారా? ఇమాన్యుయల్ ఏ టీమ్ సపోర్ట్ తెలుసా? RCB అంటారా? RCB SRH ఎంత వెనక్కి వెళ్ళినా ముందుకు వస్తాం. ఈసారి So let's do one thing. I'll shout Gum Gum. Will you all shout Ganesha with me? Come, let's do this. In 3, 2, 1, Gum Gum Ganesha! Woo! Thank you guys. Love you all so much. I hope I can come back and entertain you all with the small films that I do. విజయ్ గారు ఒకసారి ఇప్పుడు మీరు ముగ్గురే చేస్తే చూడాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మన ఆనంద్ దేవరకొండ గారు నయన్ సారిక గారు కలిసి చేస్తే ఎలా ఉంటుంది స్టెప్? అదిరిపోద్ది కదా. కాబట్టి yes sir, here we go, music please. That's wonderful, thank you so much. అండ్ ఒక్క గ్రూప్ ఫోటో తీసుకుందాం. పుష్ప స్టెప్ కావాలా మీకు? ఒక్కసారి సార్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీకే టాస్క్. ఆనంద్ గారు మీరు కూడా జాయిన్ అయితే ఒక్కసారి పుష్ప సాంగ్ ది ప్లే చేయరా? పుష్ప పుష్పరాజ్. హలో ఫస్ట్ నుంచి పెట్టండి మాస్టర్కి చిన్న. అంటే మీరు ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు కదా అందుకనే మళ్ళీ ఆపేసాం. మీకు టైం లేదని. ఎస్ అండ్ చెక్ మీతోనే ఆ సెల్ఫీ వీడియో. మీరంత కామ్గా ఉన్నారు. వావ్ థ్యాంక్ యూ. అండ్ ఒక గ్రూప్ పిక్చర్
లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్ మీడియా ఒక గ్రూప్ పిక్చర్ మన టీం ఇచ్చేసారంటే విల్ వైండ్ అప్.